పెట్రోల్ పైసలు ఇస్తారు రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా మీకు పెట్రోల్ పోతున్నా పోలీసు టీఏ వచ్చిన రేవంత్ రెడ్డి 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 జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైట్. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందైతే బీఆర్ఎస్ నేతలు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు యూరియా కొరతకు సంబంధించి. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దగ్గర బీఆర్ఎస్ పార్టీ నిరసన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వ్యాన్ లో వాళ్ళందరినీ ఎక్కించారు. ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి లేదా తెలంగాణ భవన్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు అసెంబ్లీ వాయిదా పట్టిన తర్వాత అసెంబ్లీ నుంచి ప్లకార్డ్స్ పట్టుకొని రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్నది, రైతులు ఆందోళన ఉన్నారు, యూరియా కొరత వెంటనే ఈ ప్రభుత్వం తీర్చాలి, సకాలంలో రైతులకు యూరియాని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ప్లకార్డ్స్ తో నడుచుకుంటూ మనకి ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నారు. లోపల కమిషనర్ కలిసి ఇంతపత్రం ఇచ్చారు. ఇంతపత్రం ఇచ్చిన తర్వాత అక్కడే బైఠాయించి ప్లకార్డ్స్ తోటి నిరసన తెలుపుతున్నారు. అయితే ఆ సమయంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి, అంటే ముఖ్యంగా రైతులకు రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి మాట్లాడి కేంద్రం నుంచి చర్చించి యూరియా సకాలంలో రైతులకు ఇవ్వాలని ప్రధాన డిమాండ్. అది నెరవేర్చకపోతే మాత్రం, రైతులకు ఇవ్వాల్సిన యూరియా సకాలంలో ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆందోళన కొనసాగిస్తాము, ఇక్కడే కూర్చొని బైఠాయిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్పడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి ఇక్కడ ప్రత్యేకించి ఒక స్పెషల్ గా
ఒక వాహనం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలందరినీ కూడా ప్రత్యేక వాహనంలో ఎక్కించారు. ఇక్కడ నుంచి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి లేదంటే ఇక్కడ మనకి తెలంగాణ భవన్కి లేదంటే గోషమాల్ పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున యూరియా కొరత ఉంటే ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా వచ్చిందనే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇవాళ చెప్పులు లైన్లో పెట్టుకొని యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సో ఇక ఆధార్ కార్డును కూడా లైన్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ నైట్ తెల్లవారులు కూడా యూరియా కేంద్రాల దగ్గర గంటల తరబడి పడుకుంటున్నారు. కానీ ఆ ఒక్క యూరియా బస్తా కూడా రైతులకు ఇవ్వలేదు. ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల పక్షాన నుండి పోరాటాలు చేస్తూనే ఉంటాం. అసెంబ్లీ వేదిక కూడా ఖచ్చితంగా మేము వాయిదా తీర్మానాలు కూడా ఇస్తాం. ఎందుకంటే రేపు కూడా అసెంబ్లీ 9 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి సో రేపు కూడా ఈ యొక్క యూరియా కొరత పైన అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు చెప్తున్నారు. దానిలో భాగంగానే యూరియా కొరత తీరేంత వరకు కూడా రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ పోరాటం నిర్వహిస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అందుకు కొద్దిసేపు క్రితమే అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆందోళన చేశారు. కమిషనర్ కలిశారు, ఇంత పత్రం ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా 2 ప్రత్యేక వాహనాలలో అంటే ఒక వాహనంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలని మరొక వాహనంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎక్కించారు. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నాయి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి నుంచి వారిని తెలంగాణ భవన్కే లేదంటే మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 10-15 నిమిషాల పాటు కూడా ఈ యొక్క అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయంలోనే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కూడా మిఠాయించి నిరసన తెలిపారు ప్లకార్డ్స్ తోటి. ఎందుకంటే యూరియా కొరత ఎంత పెద్ద మొత్తంలో ఉన్నదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు, ఆందోళన ఉన్నారు. వేసిన పంటలు ఒకవైపు ఎండిపోతున్నాయి, మరోవైపు అకాల వర్షాలకు పంటలు తీవ్ర నష్టం జరిగింది. కానీ ప్రభుత్వానికి క్షేమ కూర్చున్నట్టు కూడా లేదు. ఏదో కూతు మంత్రంగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుందనేది కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.